సృష్టించాననుకోనా, బొమ్మలా నువ్వే నన్ను పుట్టించావనుకోనా. నమ్ముకుంటుందో నవ్వుకుంటుందో ఏమి అంటుందో నీ భావన. మరి మీకు తెలుసు కదా మాకు దేనిలో అయినా తొందర ఎక్కువ అన్నమాట. అండ్ అలాగే సండే రోజు మస్త్ టైం పాస్ రాదు కాబట్టి మస్త్ టైం పాస్ సాటర్డే స్పెషల్ కాజల్ వచ్చేసింది. అండ్ కాజల్ తో పాటు దీపావళి సెలబ్రేట్ చేయడానికి అండ్ చాలా అల్లరి చేసేయడానికి వచ్చేసారు. అల్లరి అల్లరి చిచ్చర పిడుగులు వచ్చేసారు. ఎంత అల్లరి చేయబోతున్నారు, ఎంత గోల చేయబోతున్నారు ఇవాళ మన మస్త్ టైం పాస్ చూస్తే అర్థమైపోతుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ మస్త్ టైం పాస్. Yes, Diwali special must time pass with అల్లరి చిచ్చరి పిడుగులు అల్లరి అల్లరి స్టార్. అవును, ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది, బానే ఉంది. వీళ్ళు ఏంటి ఇటు వచ్చి కూర్చున్నారు, వాళ్ళు ఏంటి అటు కూర్చున్నారు? ఎందుకురా మీరు అటు కూర్చున్నారు? ఎక్కడ మగాలుంటే అక్కడే. మా చేతన్న. అయ్యో చెప్తే గానీ తెలియట్లేదు. జోకేసారు, నవ్వండి గట్టిగా. మేము జోకేస్తేనే మీరు అట్లా నవ్వుతారు. అల్లరి అల్లరి స్టార్స్ వచ్చారు ఇవాళ మన మస్తు టైం పాస్ లో. సాటర్డే స్పెషల్, సాటర్డే గెస్ట్లు వీలే, అలాగే దివాళీ స్పెషల్ ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటాము. సో మా ముగ్గురు తరపు నుంచి కూడా మా మస్తు టైం పాస్ వ్యూవర్స్ అందరికీ కూడా హ్యాపీ దివాళీ చెప్పండి రా. ఇంట్రడ్యూస్ చేస్తాము మా హీరోల్ని. మా హీరో పేరు అల్లరి అల్లరిలో బేవత్సంగా ఎంటర్టైన్ చేస్తున్నారు కదా, చెప్పరా నీ గురించి. చరణ్ పద్యాలు పాడతాను. అది ఇంకాసేపు పద్యానికి రెడీ అయిపోండి, నువ్వు చెప్పరా. విశ్వ సైంటిస్ట్ ఏం కనబడతాడో చెప్తాము, మీరు చూస్తారండి. ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్ ఇచ్చుకోండి. చేతికి తెలియదు కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఇంట్రొడక్షన్ ఇచ్చుకోమని చెప్పాడు. కానీ నాకు ఇక్కడ మా డార్లింగ్స్ ఇక్కడ మై స్వీట్ ఏంజల్స్ వాళ్ళ క్యారెక్టర్ నేమ్స్ చెప్పారు, కానీ నేను రియల్ నేమ్స్ చెప్తాను. ఎందుకంటే ఇక్కడ రియల్ రిలేషన్షిప్ బాండింగ్ అయిపోయింది. ఇక్కడ తిన పేరు పవిత్ర, తిన పేరు హారిక. మరి మీ క్యారెక్టర్స్ గురించి మీరే చెప్పండి. నా పేరు జాకీ, కరెక్ట్ కిడ్. నేను మాయ దయ్యాలతో మాట్లాడతాను. అమ్మో దయ్యాలతో మాట్లాడతా, అయితే వీళ్ళని హ్యాండిల్ చేయాల్సింది. అందుకే కాజల్ పక్కన కూర్చొని కాజల్ తో మాట్లాడుతుంది. కాజల్ పక్కన కూర్చొని సపోర్ట్ చేస్తుంది, వాళ్ళని హ్యాండిల్ చేస్తుంది. బాగా దయ్యం పక్కనే కూర్చున్నావు, కరెక్ట్ గా నువ్వు దయ్యంకి బాగా కనెక్ట్ అయిపోయినావు పవిత్ర. మీరే దయ్యాలు, అందుకే అలా మాట్లాడతాను. ఆల్రైట్, ఈ అల్లరి ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇద్దరు ఉంటేనే మా మస్తు టైం పాస్ లో అల్లరి అల్లరి కదా, అలాంటిది అల్లరి అల్లరి సీరియల్ తో బీభత్సంగా ఎంటర్టైన్ చేస్తూ అందరిని నవ్విస్తున్నటువంటి ఈ నలుగురు చిచ్చరు పిడుగులతో ఇవాళ మస్తు టైం పాస్ దివాళీ స్పెషల్ ఇంకా అదిరిపోతుంది. ఒక్కసారి అందరం కలిసి మస్తు టైం పాస్ చెప్దామా? మరి మస్తు టైం పాస్ అల్లరి అల్లరి స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఏ మాత్రం లేట్ చేయకుండా దీపావళి స్పెషల్ లో మనం ఫస్ట్ ఏం చేస్తాం తెలుసా? మస్తు టైం పాస్ లో ఒకళ్ళు మిస్డ్ కాల్ ఇస్తారు, వాళ్ళకి అలా కాల్ చేసి ప్రాంక్ కాల్ చేస్తాం అనమాట. ప్రాంక్ కాల్ చేసి సర్ప్రైజ్ చేస్తాం, హే మేము మస్తు టైం పాస్ నుంచి మాట్లాడుతున్నాము అని చెప్పి కాల్ చేసేద్దామా? ఓకే, అక్కడ నంబర్ నొక్కు, అంతే. సూపర్.
సో ఇప్పుడు ఎవరికి కాల్ చేస్తామో మాకు కూడా తెలీదు, సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ కాబట్టి ఎవరు ప్రాంక్ కాల్ చేద్దాం? ఎవరు ఈసారి ఎవరు పిల్లలతో మాట్లాడతారు? చేద్దాం. నువ్వు మాట్లాడతావా? మాట్లాడతా. ఓకే సంజయ్, నువ్వు మాట్లాడు. వాళ్ళకి ఏం మాట్లాడుతావు నీకు తెలియదు, నీ ఇష్టమో. వాళ్ళు ప్రాంక్ చేయాలి. ఓకే, ఆడుకోవాలి రేంజ్ లో. ఓకే. హలో 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 హలో, ఎవరు మాట్లాడుతుంది? మీరెవరండి? నేను ఒక పిల్లోడినండి. ఎవరండి? నేను ఒక పిల్లోడిని, పిల్లనా? ఏ పిల్లడండి? పద్యాలు పాడే పిల్లోడినండి. అర్థం కావట్లేదండి. చరణ్ అండి. శరణ్ అండి? ఎవరండి శరణ్? ఎవరు కావాలండి మీకు? మీ ఆవిడ కావాలి. మీ పాప ఉందా? హలో, మీకు పాప ఉందా అండి? ఏంటండి? మీకు పాప? పాపనా? అండి. పాప లేదండి. మరి అబ్బాయి ఉన్నాడా? ఉన్నాడా? హలో హలో, ఏ చెప్పండి. క్లాస్ చదువుతున్నాడు? ఏంటండి? ఏ క్లాస్ చదువుతున్నాడు? 6th క్లాస్ అండి. 6th క్లాసా? ఆ, ఫెయిల్ అయ్యాడా? ఏంటండి? ఫెయిల్ అయ్యాడా? ఫెయిల్ కాదండి. ఎందుకు వస్తాడండి 6th క్లాస్ లో పాస్ అవుతాడు? మీ హస్బెండ్ ఏం చేస్తున్నాడండి? నేను హౌస్ వైఫ్ అండి. వంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు వంటేమండారు? వంటేమండారు? ఏంటండి? వంట వంట ఈరోజు పప్పు అండి. పప్పు పడుకోండి. తిని పడుకోండి. ఆ? తిని పడుకోండి. నన్ను ఎవరు గుర్తుపెట్టుకున్నారు? తిని పడుకోవాలా? అసలు మీరు ఎవరండి మాట్లాడేది? అసలు నన్ను ఎవరో గుర్తుపట్టారా? లేదండి, గుర్తుపట్టలేదు. నువ్వు గుర్తుపట్టేవారు ఎవరు అసలు ఆవిడ? కనీసం. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరండి? మేడం మీ పేరేంటి మేడం? నా పేరు సఫియా అండి. ఏం పేరు? సఫియా అండి. మీరెవరండి? ఎవరు? సఫియా. సఫియానా? సఫియా. నువ్వేంటో ముందుకున్నావు సఫియా అనగానే. ఏమండి, ఆ అబ్బాయితో తిరిగి తిరిగి మన చరణ్ గారు ఇట్లా తయారయ్యాడండి. ఏంటండి, వాళ్ళ అబ్బాయితో మాట్లాడండి. ఏంటండి మీ అబ్బాయి అమ్మాయిలతో ఎక్కువ తిరుగుతానంట 5th క్లాస్ లోనే. ఏం పెంచుతున్నారండి మీరు అసలు? అయ్యో పక్కనండి. ఎక్కడ తిరుగుతున్నారండి మా బాబు? స్కూల్కి వెళ్ళిందండి. స్కూల్లోనే తిరుగుతున్నాడు. స్కూల్ లోనే అసలు చదువుకునేట్లేదంట తెలుసా? ఆడపిల్లలు జుట్టు కనిపిస్తుంటే చాలా అంట రిబ్బన్లు ఊడిపేస్తున్నాడంట, జుట్లు విరగు చేస్తున్నాడంట. అయ్యో ఎవరున్నారండి మీతో? ఇగో ఇక్కడే మీ పిల్లోని మేము అరెస్ట్ చేసాం, కావాలంటే మాట్లాడండి. హలో 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 హలో. బాబు ఎక్కడున్నావు? నేనా? నన్ను అంకుల్ తీసుకొచ్చారు. నన్ను అంకుల్ తీసుకొచ్చారు. వాయిస్ రావట్లేదు. సఫియా గారు నమస్తే అండి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. మీరా? నమస్తే అండి, మేమే మీ అల్లరి పిడుగులు ఇక్కడ ఉన్నారు, మా షోలో వచ్చారు ఇవాళ. సఫియా గారు, మీరు ఇంతసేపు మాట్లాడారు కదా, ఏమనుకుని ఎవరనుకుని మాట్లాడారు? లేదండి, వాయిస్ కొంచెం అది బ్రేక్ అవుతుంది. సరే రావట్లేదు. మాట్లాడాను. అవునా? మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని ప్రాంక్ కాల్ చేసాం. మధ్యలో ఎక్కడన్నా గుర్తుపట్టేస్తారేమో అని అనుకున్నాం, కానీ నేను మాట్లాడినా గుర్తుపట్టలేదు మీరు. అవునండి, చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. ఎనీవేస్ అండి, దీపావళి శుభాకాంక్షలు అండి సఫియా గారు మీకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీకు కూడా అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. బాయ్. ఇంకేం మాట్లాడకుండా బాయ్ చెప్పేశారు. ఒక్కడితోనే భరించట్లేకపోతున్నారు. వీళ్ళ మమ్మీతో మనం మాట్లాడింది, వీడిని ఒక్కడనే భరించట్లేదు. ఇంకా నలుగురు వాళ్ళతో కాజల్ చేతు 6 కలిసి అల్లరి చేస్తే ఎలా ఉంటుంది, అందుకే బాయ్ చెప్పేశారు. 7 ఇల్లు వదిలితే నా మీద పంచేసేటట్టున్నారు. అసలు కరాటే కిడ్ ఇక్కడ, దయ్యాల కిడ్ ఇక్కడ. అంటే మాయ దయ్యాలతో మాట్లాడగలుగుతుంది. మరి ఆ దయ్యాలతో మాట్లాడగలవా నువ్వు? వీళ్ళతో చాలా సింపుల్. ఏంటది? మాట్లాడడం. ఓకే, మీకు మాట్లాడడం సింపుల్, కానీ మాకు ఇక్కడ సైంటిస్టులు కనిపెట్టడం సింపుల్, ఇక్కడ పద్యాలు వదలడం సింపుల్. సింపుల్ సింపులే. ఇక్కడ కరాటే రఫ్ ఆడిచ్చేస్తున్నారు.
వస్తుంది ఏమనుకుంటారు ఇక్కడ అవును దయ్యాలతో ఏమన్నా కండలు ఉన్నాయో చూడు అసలు వణుకొచ్చేస్తుంది కరాటే అంటే కండలు ఉండవు బేవకూఫ్ ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్ చేస్తే కండలు వస్తాయి విను ఇక్కడ పని చేశాడు కవరింగ్ చేసుకోమాక విను అక్కడ అందరికి నేర్పించేది నేనే. ఏం నేర్పిస్తావు నువ్వు కరాటే. ఎందుకు ఆ? కరాటే నేర్పిస్తావా ఆ. పద్యాలు కదా కరాటే ఎందుకు నేర్పిస్తున్నావు మామూలు టైంలో మామూలు టైంలో సరే ఇగో పద్యాలు నేర్పిస్తున్నాడు కదా రాకపోతే నేర్పియనా? చెప్పు చెప్పు నువ్వేంటి నేర్పించేది షూట్ లో ఆడుకోవడం తప్ప? ఏందమ్మా నువ్వు బిందెలు పట్టుకొని కొట్లాడడానికి వచ్చావా ఎందుకు? ఏంటి మాట్లాడుతుంది తను వాటర్ పట్టుకోనికి వచ్చింది వాటర్ ట్యాంక్ దగ్గర. అక్కడ ఎలా మాట్లాడుతారు అలాగే మాట్లాడుతుంది కదా దయ్యాలతో మాట్లాడి మాట్లాడి అలవాటు అయ్యి దయ్యాలతో అలానే మాట్లాడుతుంది అందుకే కదా, అలా జయం పక్కన కూడా మాట్లాడుతుంది. కూర్చొని ఉంది అలాగే అందుకే నీతో అలా మాట్లాడుతుంది. పిశాచి పక్కన ఇద్దరు కూర్చోడం నాకు పిశాచి. అయితే మీరు ఎందుకు భయపడట్లేదు? పిశాచి పక్కన కూర్చున్నాం కదా. అలవాటు అయిపోయింది దయ్యాలతో మాట్లాడతాం కదా మేము. అయితే నీకు కూడా అలవాటు అయిపోయి ఉంటది. మీరు మాట్లాడరు కా మేమిద్దరం దయాలంటున్నాడు కదా. ఏ ఆపండమ్మా మీకు వాళ్ళ ఇప్పుడు మా వాడు పద్యం వేసుకుంటాడు అరే ఒక అద్దరిపై పద్యం వేసుకోవాలి ఆగాగు. మీ ఇద్దరినే దయ్యం అంటున్నానా? వీళ్ళని అనట్లేదా? వీళ్ళ ఎంతమంది ఉన్నారా ఇక్కడ? మీ ముగ్గురి ఒక తల్లి దయ్యాలు రెండు పిల్ల దయ్యాలు అంతే మేము దయ్యాలు మేము రాక్షసులం ఎందుకంటే వీఆర్ అందాల రాక్షసులే. కవరింగ్ కాజల్ జిందాబాద్ కవరింగ్ కాజల్ జిందాబాద్ చెప్పేస్తూ ఇప్పుడు మా వాడు చాలా చెప్పి అందరి అందంగా కోసం ఒక ఉంటాం కదా. అద్భుతమైన పద్యం వినిపిస్తున్నాడు సో హియర్ వి గో అనువు గాని చోట నది కులమన రాదు, కొంచెమైన నది గొదువ కాదు, కొండ ఎద్దమందు కొంచెమయ్యి ఉండదా, విశ్వనాభిరామ వినురవేమా. సరే అయితే మా వాడు పద్యం చెప్పాను కదా మీ టీం నుంచి ఎవరైనా ఒక పద్యం చెప్తే సూపర్ సూపర్ మీకు దమ్ముంటే మీరు చెప్పండి. ఇగో చెప్పరా దమ్ముందా దమ్ము గురించి మాట్లాడుతుంది చెప్పరా ఇంకో పద్యం మీరమ్మా, మీరు. ఆగు, ఆగు. చెప్తాడు రా. చెప్పు. నువ్వు చెప్పరా కాదు, చైతన్య అడిగింది. కాదు అన్నా, చెప్పన్నా. చైతన్య నువ్వు చెప్పు. చైతన్య నువ్వు చెప్పన్నా. పద్యం చెప్పు. చెప్పిండే. సేమ్ పండు చూడు. చైతు నువ్వు వెంటనే ఒక స్పూన్ కాదు ఆ దీపంలో దూకి చచ్చిపోరా. చిన్న పిల్లలతో పద్యం చెప్తే నువ్వు ఆ పద్యం చెప్తావారా? ఆ దీపంలో దూకలేరు చిన్నగా ఉంది కాబట్టి. చిన్నది ఉంది కాబట్టి అంటే నువ్వు ఇంకొంచెం పెద్దగా అవ్వాలి. అది అది అర్థం creativity చేసుకోవాలి. చెప్పింది. కాదు, మీ అంత దీపం కావాలి. చైతు నీకంత అంత దీపం దీపం అంట. కావాలి. నీకే ఇస్తాను, నీ అంత దీపం కావాలని ఓకే పవిత్ర మాకు ఛాలెంజ్ ఇస్తుంది కాబట్టి పవిత్ర కోసం అద్భుతమైన పద్యం చెప్తాను వినండి ఓకే ఉప్పు కప్పు రంబు ఉప్పు కప్పు చూడ రుచుల సుభాష్ చెప్పరా చూడ వినురవేమా ఒక లైన్ మర్చిపోయాను. పురుషులందుకు మన మీద పనిచేస్తుంది పురుషులందు పుణ్య పురుషులు. పురుషులందు శభాష పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదా విరామ వేసుకోండి రా క్లాప్స్ మేమే వినలేకపోతున్నాం ఇంకా ఆడియన్స్ ఏమైపోయి ఉంటారు కదా. అక్కడ పద్యాలు చెప్పాడు ఇక్కడ కరాటే కిడ్ ఉంది ఇక్కడ. సో రెడీయా హారిక? ఏది కరాటే స్టెప్స్ చేసి చూపించు. Come on. ఎవరికి ఎవరికి? ఏంటి? ఏ, నువ్వు వస్తావా? నేను కాదు. బిస్కెట్ అన్నా నువ్వు కొట్టానప్పు. బిస్కెట్ ఏం బిస్కెట్ నమ్ముతావు? క్రీమ్ బిస్కెట్ ఎంత? ₹2 ₹2. అంతే అంతే వీళ్ళు షోలకు పనికిరారు. వాళ్ళు బిస్కెట్లు అమ్ముకోవడానికి పనికొస్తారు. అయితే మీరు ఈడ పనికి రారు, పోయి అమ్ముకోండి. మీరు కదా అమ్ముకుంటున్నారు. అయితే మనం బిస్కెట్. షో అన్నారు. విను ఇక్కడ మా వాడు వేసాడు మేము బిస్కెట్లు అమ్ముకోవడానికైనా పనికొస్తాం మీరు దానికి కూడా పనికిరారు అంటున్నారు ఏమనుకుంటున్నావు హీరోయిన్స్ ఇక్కడ సరే హీరోయిన్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అలా కనబడతాయి కదా, జరుగుతుంది. అలా కనబడతాయి కదా. కాజల్ చచ్చిపో కాజల్ ఎవరిని రా ఏయ్ రా కరాటే చేయరా. ఏయ్. ఆగండి hold it. ఆగన్నా ఆగన్నా నేను ఇప్పుడు మా హారిక కొన్ని సీరియస్ కరాటే స్టెప్స్ నేర్పిస్తుంది మనకి. Steps ఆ? నవ్వుకుండు. స్టెప్స్ చేతు కవరింగ్ వద్దు డాన్స్ చెప్తారా ఉండవు అంటారు ఓకే హలో, ఇక్కడ కరాటే కిడ్ ఇక్కడ. ఏది చేసి కరాటే స్పెల్లింగ్ చెప్పు
చూస్తాం కమాన్ చెయ్ రెడీయా? రెడీ. రెడీ. ఇక్కడ కరాటే కిడ్ చూడండి. చూస్తాము. చూసారా చెయ్యి కనిపిస్తుందా ఎంత రఫ్ గా ఉందో? చేతులు ఇరిగిపోతే హాస్పిటల్లో చేతులు ఇరిగిపోతే ఉంటారు చూడండి ఇట్లాగా. ఓకే దీని కరాటే అంటారు. నీకేం తెలుసురా కరాటే గురించి? నెక్స్ట్ అరే కుంఫు కూడా అంటారు. ఓ ఈ డ్రెస్సుల మీద ఎలా వంగాలి వెనక్కి. నేను అంతన్నా ఊగగలవా చేతులు? ఇదిగో. సరే ఇప్పుడు నా కూర్చొని కాదు ఇగో అదే నువ్వు కదా నేను ఇగో మా హీరోలు ఉండగా నేను ఏం చేయను, అన్ని వాళ్ళే ఏం చేసుకుంటారు. చేయలేడు సరే, సరే. చేయడు. వెళ్ళు. మా అక్క చేస్తుంది నువ్వెందుకు చెయ్యాలి? ఏం చేయాలి ఇద్దా? ఏం చేయాలి? ఈ మూవ్ చేయరా? చేస్తా. మీకు మీ సీరియల్లో మీ క్యారెక్టర్స్ కాకుండా బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఎవరిది? క్యారెక్టరే ఆ డైలాగ్ చెప్పొచ్చినావా? సూపర్ అసలు నీ క్యారెక్టర్ నీకు బాగా ఇష్టమా? మరి నీకు మరి నా డైలాగ్ ఆడుకొట్టేస్తే నేనేం చెప్పాలి? నీకు నీ క్యారెక్టర్ ఇష్టమా? పవిత్ర నీకు? నాకు మా అమ్మ క్యారెక్టర్ ఎవరు దెయ్యమా? మంగ. మంగ రియల్ పేరు యమున. యమున గారా? Okay. ఓకే నీకు? మా డాడీ క్యారెక్టర్ డాడీ పేరేంటి? మీ డాడీ క్యారెక్టర్ నందకిషోర్. ఓకే మీ ఇద్దరు డాడీ ఒకళ్ళేనా? మీ ఇద్దరు డాడీ ఒకళ్ళా? మమ్మీ మమ్మీ ఓ, మీ ఇద్దరు మమ్మీ ఒకళ్ళు. ఓకే మీ మమ్మీ? మీ మమ్మీ? నో మమ్మీ నో మమ్మీ మీ డాడీ? నో డాడీ. నో డాడీ. ఓ ఇక్కడే మస్తు కామెడీ వచ్చింది. సో ఇంకా సూపర్ గా క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా చూడండి మన ఈటీవీ ప్లస్ లో అల్లరే. ఓకే ఇప్పుడు కాంపిటీషన్ సెకండ్ లెవెల్ కి వెళ్దాం. ఓకే Okay. మీరా మేమా అన్నట్టు. ఓకే Yes. ఇప్పుడు మీ టీం నుంచి ఒకరిని పంపించండి. నేను ఒక సినిమా టైటిల్ చెప్తాను, డమ్ షరాజ్ అనమాట. Okay. సో యాక్ట్ చేసి చూపిస్తే మీరు ఇద్దరు కనిపెట్టాలి, అప్పుడు Okay. మీకు పాయింట్ వస్తుంది. అలా మా టీం నుంచి ఒకరిని పంపిస్తాను, మీరు ఒక టైటిల్ చెప్పండి, మేము కనిపెడితే మాకు పాయింట్. ఓకేనా? ఓకే డన్. ఫస్ట్ ఎవరిని పంపిస్తున్నారు? పంపిస్తాను కానీ దానికే ముందు ఇంకో కాల్ మాట్లాడదాం. సర్ప్రైజ్ గుర్తుపట్టాలి ఎవరికి కాల్ చేస్తున్నావు. ఓకే సూపర్ పవిత్ర షార్ట్. వెరీ షార్ట్. ఎవరు మాట్లాడుతున్నారు ఈ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్? మీ టీమ్ లో నుంచి ఎవరైనా మాట్లాడారు? ప్రాంక్ కాల్ కాదు, అదే సర్ప్రైజ్ కాల్. ప్రాంక్ చేస్తే సర్ప్రైజ్ చేయాలి. సాటర్డే సర్ప్రైజ్ కాల్. ఓకే నువ్వు 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 హలో ఎవరు? హలో హలో ఎవరండి మీరు? మీరెవరండి మాట్లాడేది? గుర్తుపట్టలేదా అండి? ఎవరండి? హలో హలో మీరెవరండి? హలో హలో మీరెవరు మాట్లాడుతున్నారు? మీరెవరు మాట్లాడుతున్నారు? నేను అల్లరి అల్లరి టీమ్ నుంచి అమ్మాయి అని మాట్లాడుతున్నాను. మీరెవరండి చెప్పండి? మాయ మాట. ఏ మాయ అండి? ఏ అల్లరి అల్లరి సీరియల్? ఈటీవీ ప్లస్ లో అండి. మీరు రెగ్యులర్ గా చూడరా? లెగ్రల్ కాదు. రెగ్యులర్ కాదు. సరే ఇప్పుడు ప్రాంక్ కాల్ అనుకోని చేస్తుంది కానీ నువ్వు ఆ వాయిస్ ఎవరితో గుర్తుపెట్టావా? మా మమ్మీదే. మాట్లాడు మమ్మీతో. హలో మమ్మీ. హలో 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 చెప్పు. మీ పేరేంటండి? మీరండి నీలిమా అంటారండి. నా హాయ్ నీలిమా గారు, వెల్కమ్ టు మస్త్ టైం పాస్ అండి. ఇలా మీ పిల్లలు మా మస్త్ టైం పాస్ దివాళీ స్పెషల్ లో ఉన్నారండి. హాయ్ అండి, హ్యాపీ దివాళీ అడ్వాన్స్ గా. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా హ్యాపీ దివాళీ. ఈ రోజు పవిత్ర మా షోలో కూర్చుంది. సో పవిత్ర గురించి మాకు ఒక 2 విషయాలు చెప్పండి. బికాస్ స్క్రీన్ లో అల్లరి గురించి మేము బాగా చూస్తున్నాము. ఇంట్లో ఎలాంటి పనులు చేస్తూ ఉంటది పవిత్ర? ఇంట్లో కూడా చాలా సైలెంట్ ఏనండి పవిత్ర. చెప్పిన మాట వింటుంది. అవునా? సైలెంట్ గా లేదు కదండి, బాగా అల్లరి చేస్తుంది ఇక్కడ. మిమ్మల్ని చూసి అలా అలర్ట్ చేస్తుందేమండి అక్కడ. మా మీద వేసేసారా? ఇగోండి నీలిమ గారు, మా హీరో అయాన్ కి ఏదో డౌట్ వచ్చింది, అడుగుతారంట. అడుగు. ఇవ్వండి అయ్యానికా ఇవ్వండి. ఇంట్లో కూడా దయ్యాలతో మాట్లాడుతుందా? హలో 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 హాయ్ ఆంటీ. హాయ్ అయ్యాన్, ఎలా ఇంట్లో ఉన్నా? కూడా దయ్యాలతో మాట్లాడుతుందా పవిత్ర? ఇంట్లో కూడా దయ్యాలతో మాట్లాడుతుంది. నీకు ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారా? మాట్లాడిస్తుంటావా? ఆంటీ ఒకసారి ఇంట్లో చెప్పు.
ఇంట్లో ఎవరెవరు దయ్యాలతో మాట్లాడారో వాళ్ళ పేరు చెప్పండి. అయాన్ అనే అబ్బాయి, సంజు, మమ్మీ ఇంకెవరు ఓకే, అంటే ఇంట్లోనే పెద్ద 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 దెయ్యాలు ఉండగా బయట ఎందుకు అని చెప్పేసి ఇంట్లోనే బాగా టైం పాస్ చేస్తున్నావు నువ్వు. నీలిమ గారు ఇప్పుడు నేను బిజీ స్టార్ కదా, బిజీ ఆర్టిస్ట్, స్కూల్ అండ్ షూటింగ్స్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఐ నో దిస్ ఇస్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యూ. మరి మీరు ఎలా మేనేజ్ చేస్తుంటారు? అన్ని రెండు రెస్పాన్సిబిలిటీ కదండి, రెండు హ్యాండిల్ చేయాలి. యా, కంగ్రాచులేషన్స్ అండి, మీ పాప చిన్నప్పుడే స్టార్ అయిపోయింది. ఏమండి పవిత్రలో మీకు బాగా నచ్చేది ఏంటండి? మా పాప స్మైల్ నచ్చుతుందండి నాకు. పవిత్ర స్మైల్ నాకు కూడా వచ్చిన కానీ నుంచి అదే చూస్తున్నాను. 2 పళ్ళు చిన్నగా, 3-4 పళ్ళు పెద్దగా. అండ్ పవిత్రకి బాగా ఇష్టమైన స్వీట్ ఏందండి? ఎలాగో పండగ రోజు మనం స్వీట్ల గురించి మాట్లాడుకుందాం. బాగా ఇష్టమైన స్వీట్ ఏంది పవిత్రకి? స్వీట్ చాలా ఇష్టమైందంటే కళాకం చాలా ఇష్టపడుతుందండి. అయిపోయి నాకు కూడా కళాకర్. నీకు ఇష్టం లేదు ఎదురా? నాకా కాజల్ వాళ్ళ ఇంట్లో కాజల్ చేసినటువంటి వంటలు అంటే అసలు నేను అసలు వంటే చెయ్యను. నీలిమ గారు చెప్పండి. నైస్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. పిల్లల్ని ఇట్లానే బాగా చూసుకోండి, షూటింగ్ కి టైంకి పంపించండి, స్కూల్ కి కూడా పంపించండి అప్పుడప్పుడు. ఆల్సో నీలిమ గారు పవిత్రాని మేము సిల్వర్ స్క్రీన్ మీద కూడా చూడాలనుకుంటున్నాం. పెద్ద పెద్ద మూవీస్ లో కూడా యాక్ట్ చేసే ఛాన్స్ కల్పించండి. ఓకే చాలా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ, విష్ ది సేమ్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. yes ఇందాక నేను ఇచ్చిన టాస్క్ చేతితో కంప్లీట్ చేయలేకపోయాడు, సో మేమే ఒక ఎత్తు పైన సో ఇప్పుడు డంషలాజ్ కి నేను డంషలాజ్ కాదు, డంషరాజ్. డంషల్ ఆర్ట్స్, డంషల్ ఆర్ట్స్ నేను అదే కదా ఓకే. రాదు తప్పుడు కూడా ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తాడు. కవరింగ్ చేస్తూ జిందాబాద్, కవరింగ్ చేస్తూ జిందాబాద్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. చేతు చెప్పాలి. ఏమని? కవరింగ్ చెప్పొద్దు, కాకపోతే చేతు జిందాబాద్ అనాలి. గట్టిగా థ్యాంక్ యూ సో మచ్. చెప్పించుకోవాల్సి వచ్చిన పరిస్థితి చేతుంది. చెప్పట్లేదు కదా అందుకే. ఎందుకు చెప్తారు? జిందాబాద్ అని చెప్పాల్సి వస్తే చెప్తారు. వాళ్ళకి ఎందుకు చెప్తారు? ఇప్పుడు డంషలాజ్ వచ్చేసింది కాబట్టి ఆడేద్దాం బీభత్సంగా. ఓకే, మీ టీం నుంచి ఎవరు పంపిస్తున్నారు? హారిక, పవిత్ర. ఓకే, కూడా అయిపోతుంది. నువ్వు 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 పవిత్రని పంపిస్తాను. టైటిల్ చెప్తాను, ఆ టైటిల్ ను యాక్ట్ చేసి చూపించాలి. ఓకే రెడీ? సాగర్ కన్య, సాహస వీరుడు సాగర్. సూపర్. ఎన్ని వర్డ్స్ చెప్పకూడదు. సాహస వీరుడు సాగర్ కన్య 4 అలా లెక్క పెట్టుకుని చెప్పు. ఎన్ని? అసలు అర్థమైందా టైటిల్? సరే చెప్పు, ఎన్ని లెక్క పెట్టుకుని చెప్పు. ఎన్నో 4? ఓకే చెప్పు. సాగరం, నీళ్లు. Yo baby, come on baby, come on yo baby. తెలుగువేనా? తెలుగువే. కొత్తదా పాతదా? మీడియం. టైం చూడండి రే. అందులో కొత్తది, పాతది, చాలా పాతదా? మీడియమా? ఓకే. హీరో ఎవరు అందులో? మా తాత. విక్టరీ వెంకటేషా? కాదా? నీకు తెలీదా? రెడీ? 10 seconds టైం రా, లెక్క పెట్టండి. 10 9 గోదావరి. ఏదో రాయేసింది గోదావరి అని చెప్పి. చెప్పాను కదా, చెప్పాం కదా. దీనికి మరి ఇప్పుడు మా టీం నుంచి పంపిస్తున్నాం. వెళ్ళరా, ఎవరు వెళ్తారు? నువ్వు వెళ్ళరా. పాత సినిమానా? పాత సినిమా, చాలా పాతదా? ఓకే రెడీ? 4 words. అప్పుడేనా?
అక్కడ యాక్టింగ్ స్టార్ట్ చేయలేదు, టైం పట్టేయలేదు. ఏదో ఒకటి చేయరా. పాపం చిన్నపిల్లడికి పాత సినిమాలు ఇస్తే ఏం అర్థమైంది కాదు. సరే, కొత్తది ఇవ్వాలా? అది పాతదా మీడియంది చెప్పింది సరే కదా. సరే, చాలా పాతది ఇచ్చాను యాక్చువల్లీ, దానవీర సూరకర్ణ ఇచ్చాను. సరే ఫు, నీ బతుకు ఎంత కుళ్ళు పోతుందో. చిన్న పిల్లలకి దానవీర సూరకర్ణ ఇస్తారా ఎవరైనా? కుళ్ళు పోతుంది. కాకపోతే ఇప్పుడు కొత్తది ఇస్తా. ఓకే, నువ్వు గట్టిగా అడుగు. Right answer వచ్చా? నేను ఇంకా ఆగు. Hyper అంట. నేను చెప్తా. అది కాదు కదా అక్క. అది కాదు. అది కాదు. నేను నరుణ్ణి. అభినేత్రి నరుడా నరుడానా? చెప్పు చెప్పు. గుత్తే, జాగ్వా, కింగ్, బాల్, కొబ్బరికాయ, పండు, కాయ. ఏంట్రా ఇది? 10 seconds ఉన్నాయి ఇంకా. ఉండు టైం. పాపం చిన్నపిల్లాడికి. సరే చెప్పు. ఇంకా ఏంటిది? ఏం చెప్పనేది? కొబ్బరికాయ, ఆరెంజ్, ఆపిల్, మ్యాంగో, ఆరెంజ్, ఎల్లో, నిమ్మకాయ. నిమ్మకాయ సినిమా ఉన్నారా? ఆరెంజ్ లాంటిదే ఒక సినిమా ఉంటదా? ఫ్రూట్ పేరా? డ్రెస్సా? ఆరెంజ్ కలరా? ఆరెంజ్ కి ఆపోజిటా? ఆరెంజ్ కి ఆపోజిట్. ఆరెంజ్, ఆరెంజ్, రేంజ్. అలాంటి కలర్లే. అలాంటి కలర్లు ఏముంటాయి? ఆరెంజ్ కలర్ లోనా ఏముంటాయి? నువ్వు మాట్లాడకూడదు. నువ్వు నీలాంటి కుర్తా ఉంటది. సినిమా టైటిల్ చెప్పరా, కలర్స్ వద్దు. నాయక్, మా రామ్ చరణ్ తేజ్ సినిమానా? మెగాస్టారా? బాలకృష్ణనా? సునీల్. సునీల్ హీరోనా? అయితే ఉండు. చెప్పు, అయిపోయింది. అట్లా ఉండు, చెప్పచ్చా? చెప్తారు. అయినా చెప్తాను. సునీల్ హీరోనా? జక్కన్నా? కొత్తది వచ్చింది అదేనా? ఏంటిది? ఇల్లు గోల్డ్ హేనా? కూర్చోపో. రైట్ ఆన్సర్. ఓడిపోయాడు. సునీల్ అని ఎవరైనా నోట్ తో చెప్తారా? సునీల్ అని నోట్ తో హీరో పేరు చెప్తేనే కాకుండా నీకు 1 పాయింట్ వచ్చింది. కంగ్రాచులేషన్. ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దాం? కాల్ చేద్దామా లేకపోతే నెక్స్ట్ రౌండ్ గేమ్ ఆడదామా? నెక్స్ట్ గేమ్ కాల్ కాల్ చేద్దామా? ఓకే, కాల్ చేద్దాం. ఎవరికి కాల్ చేస్తున్నావు అనేది మళ్ళీ సర్ప్రైజ్ అన్నమాట. గుర్తుపట్టాలి. హలో అనగానే ఎవరు గుర్తుపడతారో చూద్దాం. ఫస్ట్ అయితే కాల్ చేసేద్దాం. పవిత్ర కాల్ చేసి. మా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా. పిండి నుంచి అడుగుతున్నాడు. అన్న నేను కాల్ చేస్తానన్నా. వాడు చెప్పేది ఏమీ నమ్మకు. వాడు పెద్ద అబద్ధాల పోరు. ఇది షాక్ అయిపోయాడు. చెప్పు. ఏరా తిట్టు. పిచ్చి మోహన్ తిట్టు. మరి మీరు? నేను అన్ని నిజాలు చెప్తాను. నీకు తెలుసు కదా. ఏం బిస్కెట్? క్రీమ్ బిస్కెట్. దీనికి ఆరాట ఏం బిస్కెట్? అది స్ట్రాబెరీ బిస్కెట్, ఆరెంజ్ బిస్కెట్. ఏ ఫ్లేవర్ అని అడగలేదు బాబు. కాదు, స్ట్రాబెరీ. స్ట్రాబెర్రీయా? ఆ. వద్దులే. స్ట్రాబెర్రీ పెరిగి తింటారు అంతే వాళ్ళు. అరే అది ఒక్క ప్యాకెట్ 100 రూపాయలు. అందుకే వద్దాను అది. రూపాయలకి బిస్కెట్లు వస్తున్నాయంటే ఒక నిమిషం డైలాగ్ కొట్టినా. డైలాగ్ కొట్టు. ఇప్పుడు మీరు చెప్తే కదా మాకు తెలిసేది 100 రూపాయలన్నీ. ఓకే, హలో అంటున్నారు. గుర్తుపట్టండి. హలో హలో గుర్తుపట్టాక మరి మాట్లాడు. హలో మమ్మీ. హలో మామ్. ఎవరు? సంజయ్. సంజయ్య. ఎస్. సంజు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నాన్న? మస్త్ టైం పాస్. ఓ నువ్వు మమ్మీకి తెలియకుండా మస్తు టైం పాస్ షోకి వెళ్ళావా? డాడీ తీసుకొచ్చాడు. డాడీ తీసుకొచ్చారా నిన్ను? మమ్మీకి ఒక్క మాట కూడా చెప్పలేదు కదా? వచ్చేప్పుడు డాడీని ఏమని తిమ్మంటది. వచ్చేటప్పుడు డాడీనే మనం తెమ్మంటానులే. వచ్చేటప్పుడు డాడీని ఏమన్నా తెమ్మంటానులే. తిన్నాను. ఎందుకు? తినడానికి. తినడానిక? ఇప్పుడు నేనేమన్నా అడిగానా? తమ్ముడికి తమ్ముడికి కూడా తెమ్మని నేనేం చెప్పలేదు కదా. కానీ నేను చెప్తున్నాను కదా.
ఓహో సరే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మీ కాజలక్క మీ చైతు అన్నయ్య ఏం చేస్తున్నారు? పడుకున్నారు. బాగా ఆట పట్టిస్తున్నారా? ఎస్. మీరే ఆట పట్టిస్తున్నారని చెప్పు మీ మమ్మీకి. చెప్పు బాగా ఎంజాయ్ చేస్తున్నామని. కాదు మీరు మనము మేమే. హాయ్ మేడం, వెల్కమ్ టు మస్త్ టైం పాస్ అండి. హ్యాపీ దివాళీ మీకు. థ్యాంక్ యూ చైతు అండ్ విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు మేడం? ఏం చేస్తున్నారు? వీళ్ళ అల్లరి చేస్తున్నారు ఇక్కడ కూడా మస్త్ టైం పాస్ బాగా అల్లరి చేస్తున్నారు. మీ పేరేంటి? అవునా? సో మీ ఇద్దరిని బాగా ఆట పట్టిస్తున్నారా? బేవత్సంగా. అంటే మీ అబ్బాయి అయితే నన్ను ఆడుకుంటున్నాడు ఒక రేంజ్ లో. మరి అల్లరి స్టార్స్ అంటే మజాకా. మరి అమ్మో చాలా తడాకా చూపిస్తున్నాడు మాకు. అది కూడా పద్యాలతో. హలో, మీ పేరేంటి? నా పేరు భానుప్రియ అండి. భానుప్రియ గారు, అవ్వా అలనాటి మంచి యాక్ట్రెస్ పేరు ఉంది వీళ్ళు మీకు, కూడా షాక్ భానుప్రియ. అయ్యారు. వాళ్ళ నాకు exit అయితే. తెలిసి మా పేరెంట్స్ ఆవిడ ఇన్స్పిరేషన్ చూసి నా పేరు పెట్టుంటారు నాకు. మీకు కూడా ఆవిడ లెక్క పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయండి. నా కళ్ళు పెద్దగానే ఉంటాయండి. అందుకే భానుప్రియ అని పెట్టుంటారు మమ్మీ డాడీ. కాదు, మీ కళ్ళు అంత పెద్దగా ఉంటాయి కాబట్టి వాడి సంజయ్ కళ్ళు కూడా అంత పెద్ద పెద్దగా ఉన్నాయి. మరి పళ్ళు? సంజయ్ కళ్ళు కూడా అలాగే ఉండుంటాయి. ఓకే ఓకే మేడం, ఎలా అనిపిస్తుంది సంజుని చూస్తుంటే? అల్లరి ఫుల్ ఫేమ్ అయిండు, అందరినీ బాగా నవ్విస్తున్నాడు. ఎలా అనిపిస్తుంది అండి? మాటల్లో చెప్పలేని సంతోషం. ఇంత చిన్న ఏజ్ లో పిల్లలందరూ ఇంత బాగా ఎంటర్టైన్ చేసి వ్యూవర్స్ అందరినీ కూడా అసలు వాళ్ళ కామెడీతో వాళ్ళ యాక్టింగ్ తో ఇంత బాగా చేస్తున్నారు అంటే మాకు అసలు నమ్మట్లేదు. బట్ స్టిల్ వీఆర్ ఎంజాయింగ్ ఇట్. ప్రియ గారు, మీ వాయిస్ చాలా బాగుంది కాబట్టి మా సంజయ్ కోసం, మాయాన్ కోసం, పవిత్ర కోసం, హారిక కోసం, బుజ్జి కాజల్ కోసం, చిట్టి చైతు కోసం పాట పాడతారా? నేనా? మీరే లేదండి, మాకు చెప్పాడు సంజు మీరు పాటలు బాగా పాడతారంట. అసలు పాడండి, పాటలే పాడడం రాదు నాకు. అవునా? అయితే ఓకేలేండి, మేము హ్యాపీ దివాళీ అని చెప్పేసి మీకు బాయ్ చెప్పేస్తున్నాం. ఓకే చలో బాయ్ చెప్పండి అన్న. సంజు విల్ క్యారీ ఆన్ దట్. సంజు పాడతాడు పాట, పాడిస్తాం. డన్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ యువర్ షో. బాయ్ కాజల్, బాయ్ చైతు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. మరి భానుప్రియ గారు అయితే సంజయ్ ఫుల్ పాటలు కూడా బాగా పాడతాడు అని చెప్పేశారు. మరి సంజయ్ వేసుకుంటావా ఒక పాట? కమాన్ 3, 2, 1 స్టార్ట్. చూడరా ఇటు చూడరా సారీ సూపర్. చూడరా ఇటు చూడరా ముందున్న చిత్రాన్ని, జానకి శ్రీరాముడు తిరిగొచ్చిన వైనాన్ని, సీతే సింగారం మన రాముడు బంగారం, ఇద్దరి ప్రయాణం ముద్దొచ్చే మందారం. చాలా బాగా పాడావు. ఇంతకీ ఈ సినిమా ఈ సాంగ్ ఏ సినిమాలోది? రాజా చేయి వేస్తే. రాజా చేయి వేస్తే. ఏమనుకున్నావు? ఆ సినిమాలో హీరో ఎవరో చెప్పు. రాజశేఖర్ ఆ సినిమాలో హీరో ఎవరో చెప్పు. చెప్పు. ఓ నీకు కూడా తెలీదా? నువ్వు సూపర్ అసలు. నువ్వు చెప్పు. శర్వానంద్. నువ్వు సినిమాలు చూస్తావు కాబట్టి ఓకే. రీసెంట్ అంటే ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా మనకు తెలియదు, కాదలికే తెలుసు. కాదు కాదు నాకు తెలుసు. నారా రోహిత్. నారా రోహిత్. టైం పాస్ లో నువ్వు హీరోయిన్ కాజల్ అన్నా ఏ కాజల్ అన్నా అది ఈ కాజల్. కాజల్ వద్దు, కాదు డైరెక్ట్ గా పనిచేసి యాక్సెప్ట్ చేయండి. నువ్వు ఎంత కవర్ చేసి పిల్లల దగ్గర పనికిరాదు, వదిలేసాయి. ఓకే కాజలే అంటే ఈ పరమ వద్దు, కంట్రోల్ పెడతాడు నిన్ను. పరమ పిశాచి. అమ్మో నన్ను పిశాచి అంటున్నాడు, ఇంకేమంటాడో ఏమో బాబోయ్. అల్లరియా మజాకా అన్నట్టే నిజంగానే వీళ్ళందరూ బిహేవ్ చేస్తున్నారు ఇక్కడ. బాగా మస్తు టైం పాస్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరెవరి మదర్స్ తో మాట్లాడాం? మదర్ తో. మీ మదర్ తో ఎక్కడ మాట్లాడావునా? నువ్వు మాట్లాడుతున్నావు కదా అమ్మా, అందరు నా బిడ్డలు అంటారండి. కాదురా, నువ్వు కాదు, నువ్వు ఎవరికి బిడ్డలు కావు. నువ్వు మా అమ్మకి, మీ అమ్మ కావు. మేము ఏంటి మను? మేము నీ బిడ్డలం. మమతల తల్లి ఓడి బాహుబలి లాలన తేలి. అయాన్ వాళ్ళ మదర్ తో మాట్లాడేశాం, సంజయ్ వాళ్ళ మదర్ తో మాట్లాడేశాం, పవిత్ర వాళ్ళ మదర్ తో మాట్లాడేశాం. ఇంకా ఎవరు మదర్ మిగిలిన్నారు?
ఎస్, సో ఇప్పుడు హారిక వాళ్ళ మదర్ కి కాల్ చేద్దాం. పవిత్ర, నీ బంగారు చేతులతో కాల్ చేసామ్మా. హలో హలో. హలో, ఎవరండి? హాయ్ అండి. హాయ్, ఎవరు? మీ వాయిస్ చాలా బాగుందండి. వావ్, థ్యాంక్ యూ. మరి చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను వెయిట్ చేస్తున్నా మీరు ఎప్పుడెప్పుడు అంటారా అని. నా పేరేంటో తెలుసా మీకు? ఎక్కడో విన్నట్టుందండి, రోజు వింటూనే ఉంటాను కానీ సడన్ గా గుర్తు రావట్లేదు. గుర్తు రావట్లేదా? అయితే ఇంకొక వాయిస్ వినిపిస్తాను. ఆ వాయిస్ విన్నాక మీకు ఏమైనా గుర్తొస్తుందేమో చూడండి. హలో ఏనండి? హలో బంగారు తల్లి. మమ్మీ, నాన్న ఎక్కడికి వెళ్ళావు నాన్న? మస్తు టైం పాస్. కాజలక్క ఇంతకు ముందు మాట్లాడింది. కాజలక్క కాజలక్క మాట్లాడింది. అవును. ఓ సారీ నాన్న, నేను గుర్తుపట్టలేదు కాజలక్కని. ఈ వాయిస్ గుర్తుపడతారా? పెద్దాపురం వారి తయారీ పాలకోవా, స్వచ్ఛమైన పాలతో తయారు చేయబడిన పాలకోవా. రండి, కొనండి, కొని రుచి చూడండి. కనిపెట్టండి ఈ వాయిస్ ఎవరిదో. చేతు గారు మీరేనండి? అవునండి. ఇంత బర్రెలా ఉండే వాయిస్ ఇంకెవరిదండి? చేతుదే కదా. అయిపోయింది అయిపోయింది, మంచి పడిపోయింది. హలో అండి, చెప్తున్నా. అమరావతి గారు, చెప్పండి మీ చెప్పండి. పాప ఒకటి కాదు 2 సీరియల్స్ లో అసలు ఫుల్ పాపులర్ అయిపోయింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ అండి, అసలు మామూలుగా కాదు. బై ద వే, ముందు మీకు దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. Thank you so much. అండ్ కాసలకి కూడాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. దీపావళి సెలబ్రేషన్స్ లో పాపని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని అల్లరి చేస్తున్నాం ఈడ. అవునండి, నాకు చెప్పకుండా వచ్చేసింది తను. నిన్నెవరు తీసుకొచ్చారు? మా డాడీ. అమరావతి గారు, మీ అల్లరి పెడుగు చిచ్చర పెడుగు ఇంట్లో ఎంత అల్లరి చేస్తుంది? చాలా అండి, చాలా అల్లరి చేస్తుంది. ఎంత అల్లరి చేసినా సరే షార్ట్ రెడీ అంటే చెప్పినట్టు వింటుంది. అల్లరి చెయ్యాలి కదండి చిన్నపిల్లలు అంటే. అదే, మరి ఎప్పుడైనా బాగా కొట్టారా ఎప్పుడన్నా? అప్పుడప్పుడు తన్నులు తింటాం అన్నమాట. ఎంత కొట్టినా కూడా కరాటే చేస్తుంది కదా సీరియల్ లో. ఇంట్లో కూడా కరాటే చేస్తుంది. జాగ్రత్త, ఇక్కడ నుంచి కొట్టమాకండి. ఓకే, ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. హారిక లాంటి అద్భుతమైన ఆర్టిస్ట్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు, మీ ఆయనకి. హలో, థ్యాంక్ యూ, బాయ్. సో అదన్నమాట మ్యాటర్. ఇవాళ మస్తు టైం పాస్ లో చాలా అల్లరి చేసాం, చాలా గొడవ చేసాం, కానీ ఏం చేసినా మస్తు టైం పాస్ చేసాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం. మరి దీపావళి స్పెషల్ కాబట్టి కాజల్ ఇంకా చైతుతో పాటు అల్లరి టీం అందరం కలిసి ఇప్పుడు ఏం చేయబోతున్నాం తెలుసా? దీపావళి ఓకే, ముందుగా అయితే చూసిన చిచ్చరపుడులు చాలా మంది ఉంటారు. వీళ్ళకి ఆల్రెడీ చాలా అంటే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా. అందరికీ కూడా దీపావళి విషెస్. అలాగే దీపావళి జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకోండి. పేరెంట్స్ సమక్షంలో దీపావళి సెలబ్రేట్ చేసుకోండి. చేతులు కాల్చుకోమకండి, ఖాళీ క్రాకర్సే కాల్చండి, ఎంజాయ్ చేయండి. గట్టిగా హ్యాపీ దీపావళి అని చెప్పండి. yes and play safe and happy సో దివాళీ అంటే ఖచ్చితంగా మీకోసం యమ్మీగా తీసుకొచ్చాను. ఏంటో తెలుసా? ఎవరైతే ఫస్ట్ నాకు కిస్ పెడతారో వాళ్ళకి పెద్ద పిస్ పెడతాను నేను. ఎవ్వరు పెట్టట్లేదు చైతు, దూకి చచ్చిపోరా. పెట్టరా వీళ్ళు నాకన్నా కృతిగా ఉన్నారు. ఇది ఎలా అన్నా స్వీట్ పెడతాడు, వీడికి ఎందుకు కిస్ పెట్టి మేకప్ మూతి కద్దించుకోవడం అని చెప్పేసి. మా మస్తు టైం పాస్ వ్యూవర్స్ కి అలాగే ఇలాంటి చిచ్చరపుడులందరికీ దీపావళి విశేష చెప్తూ మీకు కూడా స్వీట్. దీపావళి అంటే ఖచ్చితంగా స్వీట్స్ ఉండాలి, కానీ దీపావళి అంటే ఇంకొకటి కంపల్సరీ ఉండాలి, అదే